బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. గతంలో నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మరోవైపు నాంపల్లి కోర్టులో కొండా సురేఖ ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. గతంలో నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మరోవైపు నాంపల్లి కోర్టులో కొండా సురేఖ ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను మధ్యాహ్నం 2:30 వాయిదా వేసింది. రైటికా విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసినటువంటి క్రిమినల్ దావా పిటిషన్పై ఈరోజు నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారణ చేపట్టింది. ఈరోజు కోర్టుకు నేరుగా కొండా సురేఖ హాజరు కావాల్సింది. కానీ ఈరోజు ముందస్తుగా ఉన్నటువంటి కొంత బిజీ షెడ్యూల్ వల్ల తాను విచారణకు హాజరు కాలేకపోతున్నట్టు కూడా తన న్యాయవాదులతో ఒక ఆబ్సెంట్ పిటిషన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక మరోవైపు ఈ పిటిషన్ని మధ్యాహ్నం 2:30 తర్వాత నాంపల్లి మనోరంజన్ కోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, నిన్న కొండా సురేఖ చేసినటువంటి ట్వీట్ ఈరోజు సినీ రాజకీయంగా తీవ్ర చర్చాంశం మారింది. అయితే ఈరోజు విచారణ ఉన్న నేపథ్యంలో నిన్న మంత్రి కొండా సురేఖ నాగార్జునపై గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా తాను వెనక్కి తీసుకుంటున్నాను, ఆ వ్యాఖ్యలు చేసినందుకు తాను చింతిస్తున్నాను, ఎవరి మనోభావాల్ని ఎవరి పరువుని ప్రతిష్టలను కూడా తీయలేదు, ఇక్కడ కూడా మాట్లాడలేదు. ఒకవేళ తనకు అలా అనిపిస్తే మాత్రం బహిరంగంగా తాను ఆ మాటలను వెనక్కి తీసుకుంటాను, ఈ మాటలపై కూడా తీవ్ర చింతిస్తున్నట్టు కూడా నిన్న మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ వేదిక ద్వారా తమ సమాచారాన్ని అందించింది. ఇక ఈరోజు హీరింగ్లో మరి నాగార్జునకు సంబంధించిన న్యాయవాదులు కూడా మధ్యాహ్నం తర్వాత హాజరైన తర్వాత దీనిపై ఎలాంటి నిర్ణయం ఒకవేళ కాంప్రమైజ్ అవుతారా లేదా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ దావా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వేసిన నేపథ్యంలో దానిపై కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ విచారణ ఈరోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి విచారణ ఆబ్సెంట్ పిటిషన్ దాఖలేసింది. మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ని పాస్ ఓవర్ చేసిందండి. మధ్యాహ్నం 2:30కి పిటిషన్పై మరొకసారి విచారించిన తర్వాత దీనిపై క్లారిటీ కూడా వచ్చే అవకాశం. మరోవైపు ఇదే అంశానికి సంబంధించిన దాంట్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కొండా సురేఖపై క్రిమినల్ దావా పిటిషన్ కూడా దాఖలిస్తారు. ఆ పిటిషన్ కూడా నెక్స్ట్ హీరింగ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు కేవలం నాగార్జున దాఖలిస్తున్న పిటిషన్ మాత్రమే ఈరోజు నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారించింది. ఈ పిటిషన్ని మధ్యాహ్నం 2:30కి వాయిదా వేయడం జరిగింది. శాలిని, అలాగే సునీల్, మరి ఈ రోజు విచారణ ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి మీరంటూ క్షమాపణలు కోరింది నాగార్జున గారిని కొండా సురేఖ. సో ఈ నేపథ్యంలో ఇటు నాంపల్లి కోర్టులో కొండా సురేఖ ఇటు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలా చూడాలి అంటే కొండా సురేఖలో కొంత మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో మరి ఏ విధమైన తీర్పు రాబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా మనం చూడొచ్చు, ఈరోజు కేసు హీరింగ్ ఉన్న నేపథ్యంలో నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ట్విట్ సినీ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే అంశము గతంలో కేసు పెట్టక ముందు చేస్తుంటే బాగుండే అనేటువంటి అభిప్రాయాన్ని సినీ వర్గాలు అదేవిధంగా సామాన్యులు కూడా కొంత అభిమానులు కూడా కొంత చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కొండా సురేఖ తను ముందస్తుగా ఉన్నటువంటి కొంత బిజీ షెడ్యూల్ వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ కూడా తన న్యాయవాదులతో ఒక ఆబ్సెంట్ పిటిషన్ ఈరోజు కోర్టులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక నాగార్జున తరపు న్యాయవాదులు కూడా మధ్యాహ్నం తర్వాత వచ్చిన తర్వాత వారి వాదన కూడా వినిపించే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పటికే కొండా సురేఖ నిన్న ట్విట్టర్ వేదిక ద్వారా తను మాటలు మొత్తం కూడా వెనక్కి తీసుకుంటాను, ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీయడం లేదు, ఒకవేళ అలా అనిపిస్తే మాత్రము దానికి తీవ్రంగా చింతిస్తున్నానంటూ కూడా మంత్రి కొండా సురేఖ నిన్న ట్వీట్ చేసింది. కాబట్టి దానికి సంబంధించిన విషయాలపై కూడా మరి నాగార్జున తరపు న్యాయవాదులు కోర్టులో ఎలాంటి అంశాలు మెన్షన్ చేస్తారనేది కూడా మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద సినీ రాజకీయ వర్గాల్లో మాత్రం కొండా సురేఖ చేసిన
చేసినటువంటి గతంలో చేసినటువంటి కామెంట్స్, హాట్ కామెంట్స్ ఇప్పుడు మరి దాన్ని కాంప్రమైజ్ దిశగా తీసుకువెళ్తాయా లేదా ఈ దుమారం మరింత కోర్టు దీన్ని సీరియస్గా తీసుకున్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం సినీ రాజకీయంగా కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2:30కి నాగార్జున తరపు న్యాయవాదులు ఏ విధమైనటువంటి అంశాలని కోర్టులో మెన్షన్ చేస్తారనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. షాలిని. రైట్, థ్యాంక్ యూ.